ఒకవైపు బ్యాటింగ్ ఫైర్ పవర్తో రన్స్ కొట్టే సన్ రైజర్స్ హైదరాబాద్, మరోవైపు ఎక్స్పీరియన్స్తో మ్యాచ్ కంట్రోల్ చేసే చెన్నై సూపర్ కింగ్స్. ఇది సింపుల్ మ్యాచ్ కాదు, ఇది పవర్ వర్సెస్ ఎక్స్పీరియన్స్, ఇది అగ్రెషన్ వర్సెస్ కంట్రోల్, ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే క్లాష్. ఇప్పుడు కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. ముందు హెడ్ టు హెడ్ చూస్తే సిఎస్కే క్లియర్ డామినేషన్లో ఉంది. 22 మ్యాచెస్లో 15 విన్స్ సిఎస్కేకి, ఎస్ఆర్హెచ్కి 7 విన్స్ మాత్రమే. కానీ ఉప్పల్ గ్రౌండ్లో సిచ్యువేషన్ డిఫరెంట్. ఎస్ఆర్హెచ్ స్లైట్ అడ్వాంటేజ్ ఉంది. 5 మ్యాచెస్లో 3 విన్స్ ఎస్ఆర్హెచ్. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడితే ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, కానీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కొంచెం స్లో అయింది. యావరేజ్ స్కోర్ అరౌండ్ 190+, విన్నింగ్ స్కోర్ 210+ రేంజ్. ఫాస్ట్ బౌలర్స్కి స్లైట్ హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి ఎక్కువ టర్న్ ఉండదు. టాస్ చాలా కీలకం. ఆల్మోస్ట్ 70% క్యాప్టెన్స్ చేజింగ్ చూస్ చేస్తారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ అనాలిసిస్ చూస్తే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ బ్యాటింగ్. ట్రావిస్ హెడ్ అగ్రెసివ్ స్టార్ట్స్ ఇస్తాడు, అభిషేక్ శర్మ ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడగలదు, ఈశాన్ కిషన్ పవర్ హిట్టింగ్ కేపబిలిటీ ఉంది, క్లాసెన్ మిడిల్ ఓవర్స్లో గేమ్ కంట్రోల్ చేసి లేటర్ యాక్సెలరేట్ చేస్తాడు, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ కాంట్రిబ్యూషన్ ఇస్తాడు, సలీల్ అరోరా, అనికేత్ వర్మ సపోర్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సార్టెడ్. ఇప్పుడు బౌలింగ్ గురించి మాట్లాడితే లాస్ట్ మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్కి బిగ్ పాజిటివ్ వచ్చింది. ప్రఫుల్ హింగ్ న్యూ బాల్తో స్వింగ్ క్రియేట్ చేస్తాడు, సకీబ్ హుసేన్ వేరియేషన్స్తో వికెట్స్ తీస్తాడు, శివాంగ్ కుమార్ స్పిన్ ఆప్షన్గా ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కాన్ఫిడెన్స్ పెంచింది. కీ బ్యాటిల్ ప్రఫుల్ హింగ్ వర్సెస్ సంజూ శాంసన్, ఇన్ స్వింగర్ ఛాలెంజ్ వర్సెస్ అగ్రెసివ్ బ్యాటింగ్. ఇప్పుడు సిఎస్కే టీమ్ అనాలిసిస్ చూస్తే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎక్స్పీరియన్స్. సంజూ శాంసన్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు, ఎస్ఆర్హెచ్ మీద హిస్టారికలీ గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇన్కన్సిస్టెంట్, క్యాప్టెన్సీ ప్రెషర్ కూడా కనిపిస్తోంది. ఆయుష్ మాత్రే కన్సిస్టెంట్ రన్స్ చేస్తున్నాడు, సర్ఫరాజ్ ఖాన్ అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తున్నాడు, శివం దూబే పవర్ హిట్టర్. మిడిల్ ఆర్డర్ డీసెంట్గా ఉంది. ఇప్పుడు బౌలింగ్ గురించి చూస్తే ఖలీల్ అహ్మద్ ఇంజురీ బిగ్ బ్లో. రీప్లేస్మెంట్గా ముఖేష్ కుమార్ వచ్చే అవకాశం, లేదా ఓవర్సీస్ ఆప్షన్ మ్యాట్ హెన్రీ. నూర్ అహ్మద్ స్పిన్లో గుడ్ ఫామ్లో ఉన్నాడు, అన్షుల్ కాంబోజ్ న్యూ బాల్తో వికెట్స్ తీస్తున్నాడు. ఆకాష్ లేదా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ పవర్ ప్లేలో యూజ్ చేయవచ్చు. కానీ ఓవరాల్ చూస్తే సిఎస్కే బౌలింగ్ స్లైట్లీ వీక్ కనిపిస్తోంది. ఇప్పుడు బిగ్గెస్ట్ స్టోరీ, ఎంఎస్ ధోని అండ్ పట్ కమిన్స్ గ్రౌండ్లో ఉంటారు, కానీ మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్ ఆడరు. బోత్ రికవరింగ్ ఫ్రమ్ ఇంజురీస్. ఇది టీమ్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కీ బ్యాటిల్స్ చూస్తే అభిషేక్ శర్మ వర్సెస్ న్యూ బాల్ బౌలర్స్, క్లాసెన్ వర్సెస్ నూర్ అహ్మద్, సంజూ శాంసన్ వర్సెస్ ప్రఫుల్ హింగ్, శివం దూబే వర్సెస్ సకీబ్ హుసేన్. ఇప్పుడు ప్లేయింగ్ 11 చూద్దాం. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, ప్రఫుల్ హింగ్, సకీబ్ హుసేన్, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్. ఇంపాక్ట్ ప్లేయర్ జయదేవ్ ఉనాద్కట్ లేదా ఎక్స్ట్రా బౌలర్. తర్వాత సిఎస్కే ప్లేయింగ్ 11: రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ కుమార్ లేదా మ్యాట్ హెన్రీ, ఆకాష్ లేదా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్, ఎక్స్ట్రా ఇండియన్ పేసర్. ఇంపాక్ట్ ప్లేయర్ ఎంఎస్ ధోని లేదా గుర్జప్నీత్ సింగ్. ఫైనల్ వర్డిక్ట్: ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్ట్రాంగ్, సిఎస్కే ఎక్స్పీరియన్స్ స్ట్రాంగ్. కానీ డిఫరెన్స్ ఎక్కడంటే ఎస్ఆర్హెచ్ యంగ్ బౌలర్స్ కాన్ఫిడెన్స్ పీక్లో ఉన్నారు, సిఎస్కే బౌలింగ్ స్లైట్లీ వీక్ ఉంది. ఫైనల్ ప్రెడిక్షన్: ఎస్ఆర్హెచ్ స్లైట్ ఎడ్జ్. బ్యాటింగ్ డెప్త్ ప్లస్ బౌలింగ్ మొమెంటం వల్ల ఎస్ఆర్హెచ్ విన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. కానీ సంజూ శాంసన్ బిగ్ ఇన్నింగ్స్ ఆడితే సిఎస్కే మ్యాచ్ టర్న్ చేసే అవకాశం ఉంది. మీ ప్రెడిక్షన్ ఏమిటి? ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందా లేక సిఎస్కే ఎక్స్పీరియన్స్ డామినేట్ చేస్తుందా? కామెంట్లో చెప్పండి.